అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ రీసెంట్ టైమ్స్లో చాలామంది చెట్లు పెంచుకుంటున్నారు. అలాగే కొందరు ఇండ్లలో ముఖ్యమైన చెట్లు తులసి చెట్టు, కలబంద చెట్లు నార్మల్గా చూస్తుంటాం. ఇప్పుడు రీసెంట్ టైంలో ఆ నిమ్మ చెట్టు, జిల్లేడు చెట్లను పెంచుకుంటున్నారు. ఒక్కొక్కసారి అవే వస్తుంటాయి, మనం అవి వేసినప్పుడు ఏదో ఒక రకంగా వస్తుంటాయి. సో అసలు నిమ్మ చెట్టు, ఈ జిల్లేడు చెట్లు ఇంట్లో ఉండొచ్చు అంటారా? చాలా అద్భుతమైనటువంటి సందేహం. నేను ఇలాంటి సందేహము పర్యటనలో ఉన్నప్పుడు ఒక గృహమునందు కొంతమంది అడగటం జరిగింది. ఇది చాలా విచిత్రమైనటువంటి ధర్మ సందేహం. దీనికి శాస్త్ర బంధనాల కంటే అనుభవంతో చెప్పేటువంటి శాస్త్రీయమైనటువంటి పరిష్కారాలే అత్యంత ప్రాముఖ్యత. మీరు అడుగుతున్నటువంటి తెల్ల జిల్లేడు, నిమ్మ చెట్టు, మనము తరచూ కూడా ఈ రెండిట్లుగానే మాట్లాడుకుంటే, ఒకటి అమ్మవారికి అలంకరణ ప్రియంగా ఉన్నటువంటి నిమ్మకాయలలోనూ వాడతాం. రెండవది ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి తెల్ల జిల్లేడు పువ్వుల్ని వాడుతుంటాం. అయితే ఇందులో రెండు రకాల జిల్లేళ్ళు ఉంటాయి తల్లి. ఒకటి రాక్షస జిల్లేడు, రెండోది దైవ జిల్లేడు అని రెండు రకాలు ఉంటాయి. రాక్షస జిల్లేడు అనేటువంటిది భూత ప్రేత పిశాచాలను తనలో కలుపుకోవడం కోసం ఆవిర్భవించింది అని చెప్తుంటాం. కేవలం మోక్షం కోసం, దైవ సంకల్పం కోసం, దైవానుగ్రహం కోసం తెల్ల జిల్లేడు ఆవిర్భవించిందని చెప్తుంటాం. అందుకని తెల్ల జిల్లేడు వేరుతోటి అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. తెల్ల జిల్లేడు ఆకులతో ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఉంటాయి. తెల్ల జిల్లేడు పువ్వులతో సాక్షాత్తు శివానుగ్రహాన్ని పొందవచ్చు. అది కాకుండా ఇకపోతే నిమ్మ చెట్టు గురించి అన్నారు. ఈ నిమ్మ చెట్టు, నిమ్మ మొక్క రెండు రకాలుగా ఉంటుంది. ఈ నిమ్మ చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికి భూత ప్రేత పిశాచాలన్నీ కూడా ఆ మొన దగ్గర కొలువై ఉంటాయి. ఇవన్నింటినీ కూడా అది స్వీకరించినప్పుడు ఆ నిమ్మ పళ్ళను మానవాతీతమైనటువంటి మనము తిరిగి దానిని మళ్ళీ ఆహారంగానే స్వీకరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో వాటిని మళ్ళీ అమ్మవారి మెడలోనూ వేస్తుంటాం. దిష్టి తగ్గడం కోసం గుమ్మానికి కడుతుంటాం, వాహనానికి కడుతుంటాం. మరి వీటిని గృహాల్లో పెంచవచ్చా, పెంచకూడదా అనేటువంటి సందేహానికి కానీ వస్తే, నిమ్మ చెట్టును ఏ గృహంలోనైతే పెంచుతారో ఆ గృహంలో జరగవలసినటువంటి పనులు ఏ పని సవ్యంగా జరగదు. ఎందుకనంటే అష్ట కష్టాలు, అన్ని ఇబ్బందులకు, దారిద్ర్యాన్ని పాలద్రోలడం కోసం ఆ నిమ్మకాయలను తీసుకుని వచ్చి ఒక మాలగా స్వీకరణ చేసి దీన్ని కపాలమాల అని అంటారు. దీనిని సాక్షాత్తు ఆ ఈశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ సమర్పిస్తారు. అంటే మనలో ఉన్నటువంటి ఉగ్రావేశాలను, రాగద్వేషాలను, ఉద్రేకపూరితమైనటువంటి సంఘటనలు కుటుంబాల్లో జరుగుతూ ఉన్నప్పుడు వాటి నుంచి మోక్షం కోసము ఈ నిమ్మ చెట్లకు సంబంధించినటువంటి కాయలను, నిమ్మ ఆకులను మాలలుగా సమకూర్చి వీటిలో మళ్ళా ఉగ్రావేశాన్ని అణిచిపెట్టడం కోసం ఎండుమిరపకాయలను కూడా గుచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఇందులో రెండు ఉన్నాయి. మళ్ళా ఉగ్రములో అమ్మవారు అనగానే ప్రత్యంగిరాదేవి అమ్మవారు, మహంకాళీ దేవత అమ్మవారు కనిపిస్తారు. ప్రత్యంగిరాదేవి అమ్మవారు అనగానే ఎండుమిరపకాయలు కనపడతాయి, కాళికా అమ్మవారు అనగానే నిమ్మకాయలు కనపడతాయి. ఎందుకండి ఈ మాలకి, ఈ చెట్లకు, గృహానికి సంబంధం ఏమిటనంటే, అమ్మా నేను ఉగ్రావేశంగా ఉన్నాను, ఉగ్ర రూపంలో ఉన్నటువంటి నేను గృహంలో నేను ఉండలేనమ్మా, అందుకని నన్ను మీరు శాంత స్వరూపంగానే చూడాలని కాళికాదేవి చెప్పకనే చెబుతుంది. అందుకని అమ్మవారి యొక్క ఉగ్ర రూపంలో ఉన్నటువంటి పరమార్థము ఈ నిమ్మ చెట్టు. అందుకని ఇది ఎప్పుడు కూడా గృహాల్లో ఉండకూడదు. ఏ గృహంలోనైతే ఉంటుందో అమ్మవారి యొక్క ఉగ్ర స్వరూపాన్ని మనం ఎలాగైతే చూస్తామో ఆ ఇంట యందు పరిస్థితులు కూడా ఆ విధంగా ఉంటాయి సుమా. అందుకని గృహాలలో నిమ్మ చెట్టును పెంచరాదు. ఇకపోతే జిల్లేడు పువ్వులు. తెల్ల జిల్లేడు పువ్వులు ఇద్దరికి ప్రీతికరమైనటువంటివి. ఒకటి గణనాథుడికి, రెండవది ఆ పరమేశ్వరుడికి. తెల్ల జిల్లేడు పువ్వులను కపాలాలుగా సిద్ధం చేసి, అంటే పుర్రెలమాలగా చేసి సాక్షాత్తు పరమేశ్వరుడికి ఇస్తారు. ఎందుకు ఇస్తారు అని అడిగితే, మనలో ఉన్నటువంటి అజ్ఞానపు గోడలన్నీ పగలగొట్టుకొని జ్ఞానం అనేటువంటి మహా అఖండ జ్యోతిని వెలిగించడం కోసం, ఈశ్వరా నేను ఎంతో అజ్ఞానంతో ఉన్నాను, నాకు చక్కటి జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని చెప్పి ఈ తెల్ల జిల్లేడు మాలను సమర్పిస్తారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, ప్రతి గృహంలోనూ కూడా అజ్ఞానంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మనకు కలిసి వస్తుంది, ఇది మంచా చెడ, గౌరవమా, ఇలాంటి విధి విధానాలన్నీ కూడా తప్పదారి పడుతున్నాయి. కాబట్టి
వీటికి ఎక్కడైనా మోక్షం ఉన్నదా అని అడిగితే ప్రకృతి చరరాశుల్లో 84 లక్షల జాతుల జీవరాశుల్లో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. మనం కూడా బ్రతికి తీరాల్సిందే. అందులో ఒకటి వృక్షజాతి, రెండవది జంతు జాతి, మూడవది మానవ జాతి. ఈ మూడే ఉన్నాయి. అందుకని ఈ వృక్ష జాతుల్లో కొన్నింటిల్లో మనం భగవత్ స్వరూపాన్ని సాక్షాత్తు చూడకనే చూస్తున్నాం. అందుకని మీరా నా దగ్గరికి రావక్కర్లా, నేనే మీ దగ్గరికి వస్తాను నేరుగా సుమా. అందుకని మీరు అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రేమతో ఒక్క జిల్లేడు పువ్వును తీసుకొచ్చి నా దగ్గర పెట్టరా అంటాడు ఆయన. అందుకని గృహాల్లో ఉండవలసినటువంటి తెల్ల జిల్లేడు చెట్టు ఉండటం వల్ల ఆ ఇంటికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయి. అందుకని అక్కడ యమధర్మరాజు అడుగు పెట్టాలంటే భయపడతాడు. అందుకని అంతటి శక్తివంతమైనటువంటిది తెల్ల జిల్లేడు కాబట్టి ఆ తెల్ల జిల్లేడు చెట్టు గృహాల్లో పెంచవచ్చు. అయితే ఇక్కడ ఒక షరతు ఉన్నది తల్లి. ఇంటి ఆవరణములో మన గోడలను ఆనుకుని కానీ, ఇంటిలో కానీ, ఇంటి ఉత్తర భాగంలో కానీ, తూర్పు భాగంలో కానీ తెల్ల జిల్లేడు చెట్టును ఎప్పుడూ పెంచకూడదు. ఇది ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి దక్షిణ భాగంలో మాత్రమే తెల్ల జిల్లేడు చెట్టు పెరగాలి. అలా పెరిగినప్పుడు ఇక్కడ ఒక ధర్మం చెబుతుంది. తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర అర్ధరాత్రి పూట 12 గంటల నుంచి 1 గంటన్నర మధ్యలో దేవభటులు మాట్లాడుకుంటూ ఉంటారు. అది వినగలగాలి అని అడిగితే అది తంత్రశాస్త్రంలో దానికి ఒక అమూల్యమైనటువంటి రహస్యం ఉంది. అవి మనకు వినపడతాయి. ఎవరికి వినపడతాయి అంటే తంత్రానుష్ఠాన సాధన చేసినటువంటి వాళ్ళు వినొచ్చు. అందుకని తంత్రారాధనలో ఈశ్వరుడికి తెల్ల జిల్లేడు ఆకులతో నివేదన చేస్తారు, ఆకులతో అభిషేకం చేస్తారు. అందుకని అర్ధరాత్రి పూట అక్కడ సంకల్పం కోసం కొన్ని సాధనలు ఇవన్నీ తప్పనిసరి. అందుకని ఏ గృహము నుండైతే భార్యాభర్తల సంఘటన జరుగుతుందో, ఇబ్బందికరమైనటువంటి దాంపత్య జీవితం కొనసాగుతుందో, కోర్టు కేసులు అధికంగా ఉంటున్నాయో, రకరకాలైనటువంటి వైరాగ్యాల సమస్యలు ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ ఈశ్వరుడు ఎవరు ఏమి చేయకుండానే అదే వస్తుంది. ఎలా వస్తుందని అడిగితే కొన్ని పక్షి రకాలైనటువంటి జాతుల ద్వారా అవి వదిలినటువంటి మలమూత్ర విసర్జాల ద్వారా ప్రకృతి ధర్మమైనటువంటి వర్షం పడటం వల్ల వాటంతటా అవే వస్తాయి తప్ప ఎవరూ దానిని ప్రత్యేకించి వేయవలసిన అవసరం లేదు. దానిని శివానుగ్రహంగా భావిస్తారు కాబట్టి తుంచాల్సిన అవసరం అసలు లేదు. కాబట్టి ఏ గృహమునందైతే తెల్ల జిల్లేడు మొక్క అనేటువంటిది ఉంటుందో ఆ ఇంట సర్వశ్రేయస్కరమైనటువంటి శుభవార్తలు వింటారు. ఇంటి గృహంలో కానీ వేస్తే ఖచ్చితంగా ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు సుమా. మొత్తం మీద గురూజీ అసలు నిమ్మ చెట్టు ఉండాలా లేదా, అలాగే జిల్లేడు చెట్టు దానివల్ల లాభాలు చెప్పినందుకు ధన్యవాదాలు. శుభం.